నేను ఆదికి ఫోన్ చేస్తాను. ఆది, అసలు మీరు ఎక్కడున్నారు? శివ, నువ్వు వచ్చేసావా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. నేను ఒక పెద్ద రాయి మీద తప్పించుకుని కూర్చున్నావు. ఇక్కడ పెద్ద పెద్ద సైజులో స్పైడర్ లిజర్డ్స్ అన్ని తిరుగుతున్నాయి. శివ, నువ్వు త్వరగా రా. మేమిద్దరూ ఇక్కడ తప్పించుకోపోయి ఇరుక్కున్నాం. శివ, అదిగో అక్కడున్నారు. ఆది, యుడి, ఆది, నువ్వు ముందు అసలు ఇక్కడ ఎందుకు వచ్చావో నాకు చెప్తావా? అసలేమైంది? శివ, డైరెక్టర్ అంకుల్ జంగల్ బాయ్ మూవీలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. యూడికి సిటీ నుండి వచ్చిన నా ఫ్రెండ్ రోల్ ఇచ్చారు. పోతే పోయిన మీ ఇద్దరికి కూడా ఒక మంచి రోల్ ఇప్పిస్తాను. సరే సరే రండి. లివర్ ని నొక్కి ఈ రాయిని ఇప్పుడు జరపాలి. నిజానికి వాళ్ళు ఫారు రేవా, నా డైలాగ్ వింటావా? హలో, సూపర్ గా చెప్పా కదా. అది నీ బుర్రేమీ పాడైపోలేదు కదా. నీ బుర్ర పాడవడం వల్లే నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు, మమ్మల్ని కూడా సమస్యలో ఇరికించావు. అది నీకోసం ఏమీ బయట ఏ డైరెక్టర్ వెయిట్ చేయడం లేదు. అంతేకాకుండా ఇదేమీ సినిమా సెట్ కాదు. కేవలం ఇక్కడ ఒక గోల్డెన్ స్టాచ్యూని దొంగిలించడానికే వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేశారు. సరేరా, ముందు లడ్డు సింగారికి దీని గురించి చెప్పి ఆయన ఇక్కడికి పిలుద్దాం. హలో లడ్డు సింగారు, మాకు మీ సహాయం కావాలి. ఏమన్నావు? శివ, నీకు నా హెల్ప్ కావాలా? అవును లడ్డు సింగారు, మేము ఇక్కడ ఒక గుహ లోపల బాగా ఇరుక్కుపోయాం. ఏదో ఒకటి చేయండి. శివ, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. మీరు ఎలా రావాలంటే మీరు రావడం అసలు ఎవరికీ తెలియకూడదు. సరే దిగులు పడక, నేను ఆకాశం వైపు నుంచే వస్తానులే. ఆ దుర్మార్గులకి అసలు తెలియదులే. ఓకే, బాయ్. శివ, అటువైపు, అటు చూడు. बर्फो धरते को, बर्फो द्रोणाते को, बर्फर कारो, बर्फर द्रिकारो. కానిస్టేబుల్, వీళ్ళకి చెప్పవయ్యా, నేను రోజు స్నానం చేస్తున్నానని. వెన్నీళ్ళు కావాల్సిన అవసరం లేదని చెప్పు. సార్, వాళ్ళేమీ మిమ్మల్ని స్నానం చేయించడం లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని వండుకుని తినబోతున్నారు సార్. ఏంటి? ఏ శివ, ఎక్కడ ఇరికించావురా? నేను వాళ్ళ దృష్టి మరలిస్తాను. మీరు వెళ్ళి లడ్డు సింగారిని కాపాడండి. ఓకే శివ. హే, వచ్చి నన్ను పట్టుకోండి. बर्फर तारो, बर्फर दरतारो. ఇంటికేస్తాను రా. అయిపోయాను. శివ ఎక్కడున్నాడు? శివ,
बरदेखो 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 दोना दके ब्लरफरकूर दोना दका दका बर्फदने द्रोणा दबा दका ఏమన్నారు ఏమన్నారు అయినా థ్యాంక్స్ అని చెప్తున్నారు. సర్ ఫార్ ఫార్కు లార్సే ఆపకార్ ఫార్కు సిర్ఫీ సార్పి ఫోరి సరిసూర్ ఫరి కోరి ఆరే అరేపో ఫర్కు ఫర్కి సిరి హర్కో ఫార్ఫా. శివ ఏమన్నావు అసలు ఏమన్నావు? ఎవరో కొంతమంది దొంగలు మా బంగారం సిరిని దొంగలించడానికి వచ్చారట. మనం వాళ్ళని పట్టుకోవాలట. ఏంటి మీకు తెలుగు తెలుసా? బాగా తెలుసు, కానీ మేము మాట్లాడం. దిల్కో దిల్కబతా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దీన్ని చూసిన వాళ్ళు తప్పకుండా ఆదికి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తారు. హలో సారీ రావడానికి కాస్త ఆలస్యం అయింది. అక్కడ ఉండే అడవి మనుషులు ఒక అందమైన గోల్డెన్ స్టాచ్యూని తీసుకువెళ్తున్నారు. నేను దాక్కుంటూ వాళ్ళ వెనకే వెళ్ళి చూశాను. వాళ్ళు అసలు నన్ను కనిపెట్టలేకపోయారు. హలో ఈ ఎలా ఉంది నా యాక్టింగ్ అంకుల్? ఆహా చాలా బాగుంది బాగుంది. రండి రండి వెళ్దాం. ఆ విగ్రహం ఎక్కడుందో చూద్దాం. కెమెరాను మనం అక్కడే పెట్టబోతున్నాం. ఈ వేషం నువ్వే చెయ్యాలి. థ్యాంక్ యూ అంకుల్. ప్లీజ్ ఫాలో మీ. అంకల్ ఇక మీ ఫిలిం కి ద ఎండ్ కార్డ్ ఇదే. లడ్డు సింగ్ గారు అరెస్ట్ దెమ్. జనార్దన్ ఏ విషయంలోనూ ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఏది ఏమైనా సరే ఈ బంగారు విగ్రహం నాకు కావాలి. మీరు ఇక మీ వెపన్స్ ని కిందకి దించండి. వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ముందు మన వెపన్స్ పనికిరావు. ఏంటి వీళ్ళందరూ ఎందుకు నాట్యం చేస్తూ ఉన్నారు? మనం వీళ్ళ బంగారు విగ్రహాన్ని దోపిడీ చేస్తున్నాం కదా. అంకల్ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆ స్టాచ్యూ వీళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఏదో ఒక సమస్య వాళ్ళకి వస్తూనే ఉందట. కానీ ఇప్పుడు వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాచ్యూ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు కదా. అయితే ఇది నాకు మంచి విషయమే కదా. మీకు ఇది సంతోషం అంటే నాకు చాలా సంతోషమే. రండి అందరం కలిసి ఆనందంగా ఆడుకుందాం. చిన్నపిల్లోడా ఏం చేస్తున్నావు? అందరిని మూర్ఖులు చేస్తున్నావా ఏంటి? ఈ పిల్లోడిని వదలకండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నేను పసివాడి చేతిలో ఓడిపోను. పసివాడి వల్ల నా పథకం పనికి మాలింది కాకూడదు. ఒక పసివాడి వల్ల నా కలలన్నీ పనికి రాకుండా పోకూడదు. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు 1, 2 చూపిస్తున్నావా? ఇప్పటికే 3 సార్లు పిల్లాడన్నారు. నేను 3 సార్లు నేను చిన్నపిల్లోడన్నాను, కానీ నువ్వు 300 సార్లు నన్ను కొట్టేశావు. సరే అంకుల్, తప్పైపోయింది. సరే ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. మీరు సరిగ్గా 3 సార్లు పిల్లాడు అనండి. నేను కూడా సరిగ్గా మిమ్మల్ని 3 సార్లు కొడతాను. నన్ను చూస్తుంటే ఎందుకు పనికి రాని వల్ల కనిపిస్తున్నానా? నీతో దెబ్బలు తినడం మాత్రమే నాకు పైన. ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ సార్, నన్ను తీసుకుపోండి సార్. పిల్లడితో దెబ్బలు తినడం నా వల్ల కాదు సార్. వేసేయండి సార్. శివ,
నీకు చాలా చాలా ధన్యవాదాలు బహోర్జీ. హే, హా.